హాయ్ అండి, హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు అయితే చిన్నపిల్లల లంగా బ్లౌజ్ జాకెట్ అనేది చూద్దామండి సింపుల్ మెథడ్లో. ఇప్పుడైతే మనము చిన్నపిల్లలకి ఆది బ్లౌజ్ ఉంటుంది కదా, ఆది బ్లౌజ్తోనైనా మెజర్మెంట్ తీసుకోవచ్చండి. మన ఇయర్స్ని బట్టి కూడా మనకు అందాద గింత అనేది కూడా మనం కట్ చేసుకోవచ్చండి. నార్మల్గా 10 ఇయర్స్ పిల్లల వరకు ఈ మెజర్మెంట్ అనేది వస్తుందండి. కొంచెం పర్సనాలిటీ ఉన్న వాళ్ళైతే కొంచెం మనము 1 ఇంచు వెడల్పు అనేది పొడవు అనేది పెంచుకుంటే సరిపోతుంది. ఇప్పుడైతే మనం ఇలా 4 ఫోల్డింగ్స్ మీద క్లాత్ అనేది ఫోల్డింగ్ చేసుకోవాలి. నెక్కులు అనేవి కట్ చేసుకోవద్దండి. ఇప్పుడైతే మనము ఈ ఆది బ్లౌజ్ ఉంది కదా, ఈ ఆది బ్లౌజ్ ప్రకారం మనము చెస్ట్ లూజ్ వెస్ట్ లూజ్ అని ఏముండదండి చిన్నపిల్లలకి. ఇలా మనము బ్లౌజ్ అనేది రివర్స్గా తీసేసుకోవాలి. ఇలా రివర్స్గా తీసుకొని ఇప్పుడు మనము మెజర్మెంట్ అనేది తీసుకోవాలి. ఇప్పుడు ఇలా చంక దగ్గర టేపు అనేది పెట్టేసి మనకు వెడల్పు అనేది ఎంత ఉందో అనేది చూసుకోవాలి. ఇప్పుడు మనకు 12.5 ఇంచుల వరకు వచ్చింది కదా, 12.5 ఇంచులు వచ్చింది. ఇప్పుడు ఖర్చు కోసం 1.5, ఈ 12.5లో సగభాగం చేసుకుంటే మనకు 6.25 వచ్చింది. అంటే 6.25ని మనం 6.5గా యాడ్ చేసుకోవాలండి. మనకి పావులు అనేవి మనం పెట్టుకోవద్దు. ఇప్పుడు 6.5 ఈ 1.5 కలిపితే మనకు 8 ఇంచులు వచ్చింది కదా. ఈ 8 ఇంచులు వెడల్పు తీసుకోవాలండి. ఇప్పుడు పొడవు వచ్చేసి మనము నార్మల్గా మన బ్లౌజ్కి మెజర్మెంట్కి ఎలా తీసుకుంటామో నడుం పట్టి దగ్గర అక్కడ పొడవు అనేది పెట్టేసుకోవాలి. ఇప్పుడు మనకైతే 10.5 ఇంచులు వచ్చింది. ఈ 10.5 ఇంచులకు మనం 1 ఇంచ్ యాడ్ చేసుకోవాలండి. పైన 1/2 ఇంచ్ కింద 1/2 ఇంచ్ కలిపి 1 ఇంచ్ కలిపి 11 ఇంచెస్ అనేవి పొడవు అనేది మార్కింగ్ చేసుకోవాలి. ఇలా 11.5 ఇంచుల పొడవు, వెడల్పు అనేది 8 ఇంచులు తీసేసుకోవాలి. ఇలా తీసుకున్నాం కదా. ఇప్పుడు నెక్ పార్ట్ అనేది మనం కొంచెం డీప్ తీసుకోవాలి అనుకుంటే 2.5, నార్మల్గా అనుకుంటే 2 అనేది తీసుకోవాలండి. ఇప్పుడైతే మనకు పొడవు వెడల్పులు అనేది బ్లౌజ్ పైన మార్కింగ్ చేసుకుందాము. ఇలా చెస్ట్ లూజ్ వెస్ట్ లూజ్ అనేది అయితే ఏమీ ఉండదండి చిన్నపిల్లలకి. ఇప్పుడు నేనైతే మొత్తం వెడల్పు వచ్చేసి 8 ఇంచులు ఉంది కదా, ఇలా 8 ఇంచులకు క్లాత్ను ఇలా ఫోల్డింగ్ చేసేసుకొని నేను 8.5 1/2 ఇంచ్ అటు ఇటుగా ఎక్కువ పెట్టుకుంటున్నానండి. ఇలా పెట్టేసుకొని 11.5 ఇంచుల పొడవుతో ఇలా మార్కింగ్ అనేది చేసేసుకోవాలి. పొడవు వచ్చేసి 11.5 ఇంచులు. నేను నెక్ వచ్చేసి కొంచెం డీప్ తీసుకుంటున్నాను, షోల్డర్ అనేది కొంచెం తక్కువ తీసుకుంటున్నానండి. ఎందుకంటే పిల్లలకు లుక్ అనేది ఇలా బాగుంటుంది. 2 తీసుకుంటే మనకు నెక్ దగ్గర ఇలా దగ్గరికి పట్టేసినట్లుగా ఉంటుంది. మీరు ఇలా అయితే ఒకసారి ట్రై చేయండి, స్టిచ్చింగ్ అయ్యాక మీకే అర్థమవుతుంది. ఇప్పుడు నెక్ షోల్డర్ అనేది నేను 2 ఇంచులు తీసుకుంటున్నాను, సరిపోతుందండి మనకు 2 ఇంచుల షోల్డర్ అనేది. మీకు మరీ తక్కువగా అనిపిస్తే మీరు నెక్ 2.5 షోల్డర్ 2.5 కూడా తీసుకోవచ్చు. నేనైతే నెక్ 2.5 షోల్డర్ 2 ఇంచులు అయితే తీసుకున్నాను. ఇలా పెట్టేసుకొని చంక డౌన్ వచ్చేసి 4.5 ఇంచులు పెట్టుకున్నానండి. 4 ఇంచులు కూడా తీసుకోవచ్చు. కొంచెం పర్సనాలిటీ ఉన్న వాళ్ళు అయితే 4.5 తీసుకోవచ్చండి. కొంచెం బక్కగా ఉన్నవారైతే 4 ఇంచులు తీసుకుంటే సరిపోతుంది. ఇప్పుడైతే నేను 4.5 ఇంచులు తీసేసుకొని ఇప్పుడు ఇలా మార్కింగ్స్ ప్రకారం అయితే మనము డ్రా అనేది చేసేసుకుందాము. ఇప్పుడు ఇలా మనం లైన్ అనేది మార్కింగ్ చేసేసుకోవాలి. ఇలా మనం అన్ని చెస్ట్ లూజ్ వెస్ట్ లూజ్ అనేది ఏమి ఉండదు కాబట్టి మనం ఇలా స్ట్రేట్ పీస్ అనేది తీసేసుకుంటే సరిపోతుంది. మనము చంక రౌండ్ తిప్పుకోవడానికి 1 ఇంచుతో మనము చంక రౌండ్ అనేది ఇలా 1 ఇంచ్ పెట్టేసుకొని మనము రౌండ్ అనేది తీసేసుకోవాలండి. చంక రౌండ్ కోసం 1 ఇంచులు ఇలా రౌండ్ అనేది తీసేసుకున్నాం కదా, అంతే అండి. మనకి చిన్నపిల్లలకి మనకు 10 ఇయర్స్ వరకు అయితే ఈ మెజర్మెంట్స్తో అందాదగా తీసుకుంటే సరిపోతుందండి. పిల్లలకి చెస్ట్ లూజ్ వెస్ట్ లూజ్ అనేది ఏమి ఉండదండి. ఇలా 4 ఫోల్డింగ్స్ చేసేసుకొని కట్ చేసుకోవచ్చండి. నార్మల్గా రౌండ్ పీస్ తీసుకుంటే మనకు కరెక్ట్ 10 నిమిషాలలో అయిపోతుంది. ఇప్పుడు ఉక్స్ పట్టి కాజా పట్టి అనేవి మనకు బ్యాక్ వస్తాయి కదా, మనము నెక్ పార్ట్ అనేది 2.5 తీసుకున్నాం కాబట్టి గల్ల వెడల్పు మనకు బ్యాక్ ఉక్స్ పట్టి కాజా పట్టికి ఒక పావు ఇంచు పైన కూడా మనకు సెట్ అయిపోతుందండి. ఇప్పుడైతే నేను
గల్ల డౌన్ వచ్చేసి 3 ఇంచులు తీసుకుంటున్నానండి. ఎందుకంటే కొంచెం నేను వెడల్పు ఎక్కువ పెట్టుకున్నాను కాబట్టి నేను డౌన్ కూడా తక్కువనే తీసుకుంటున్నాను. 3 ఇంచుల డౌన్ అనేది తీసుకున్నాను. ఇప్పుడు బ్యాక్కు నేను డబ్బా గల్లానే పెడుతున్నానండి. ఎందుకంటే మనకు ఉక్స్ పట్టి కాజా పట్టి వస్తుంది కదా. ఇలా డబుల్ మార్కింగ్ చేసుకొని ఇలా ప్రెస్ చేసినట్లయితే మనకు కిందికి మనకి ఇలా మార్కింగ్ అనేది పడుతుంది. అప్పుడు మనకు డైరెక్ట్ కట్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు నేను తీసుకునే క్లాత్ అనేది ప్లెయిన్ బ్లౌజ్ అనేది స్టిచ్ చేస్తున్నాను కాబట్టి కొంచెం కట్ వర్క్ అనేది ఇస్తున్నానండి ఫ్రంట్ నెక్. ఇప్పుడైతే ఒక 1/2 ఇంచు చంక డౌన్ అనేది తీసేసుకోవాలి. అన్ని బ్లౌజుల లాగానే దీన్ని కూడా చంక డౌన్ అనేది తీసుకోవాలి. ఇప్పుడు ఇలా పట్టీలు ఉంటాయి కదా, సేమ్ మనం బ్లౌజ్కి ఎలా అయితే తీసుకుంటామో అలానే షోల్డర్ పట్టీలు అనేవి పెట్టేసుకోవాలి. ఇక్కడైతే నేను మార్కింగ్ చేస్తున్నాను. కొత్తగా నేర్చుకునేటప్పుడు మీరు బ్లౌజ్ మీదనే మెజర్మెంట్ చేసుకోండి. కొంచెం మీకు ప్రాక్టీస్ అయిన తర్వాత క్యాన్వాస్ పైన నేను మీకు ఈజీగా ఎలా మెజర్మెంట్ చేసుకోవాలో చూపిస్తాను. మీకు స్టిఫ్గా రావాలి కాబట్టి నేను ఇలానైతే ఫస్టే మీకు ఇలా చూపిస్తున్నాను. ఇప్పుడైతే బ్లౌజ్ పైన మెజర్మెంట్ అనేది తీసుకున్నాం లైనింగ్ పైన. సేమ్ అదే లైనింగ్ను మనము క్యాన్వాస్ పైన తీసుకోవాలండి మనము కొలత మాత్రం. కానీ నేను మీకు ఫస్టే మీకు క్యాన్వాస్ పైన వేసుకొని కట్ చేసుకోవడం చాలా కష్టంగా అనిపిస్తుంది అనేసి నేను ఈజీ మెథడ్లో చెప్పడానికి ఫస్ట్ ఇలా లైనింగ్ పైన డ్రాయింగ్ చేసి నేను ఇలా క్యాన్వాస్ పైన అచ్చు అనేది పడుతుందండి. మనం ఇలా ప్రెస్ చేసుకున్నట్లయితే అది వైట్ కాబట్టి మనకి ఇలా పడుతుంది. వీడియోలో మీకు కొంచెం లైట్గా కనిపిస్తుంది కానీ మనకు సరిపోతుంది. ఇలా మనం దానిపైన మార్కింగ్ చేసేసుకుంటే సరిపోతుంది. మీకు ఫస్టే మీకు డైరెక్ట్ దీని మీద వేసుకోవడం రాకపోతే దీని మీద ఫస్ట్ ఇలా లైనింగ్ పైన వేసుకొని ఇలా అచ్చు కొట్టుకోవచ్చు. ఇప్పుడు 1 ఇంచుతో మనము ఎక్స్ట్రాగా తీసుకోవాలి. ఇప్పుడు నెక్ దగ్గర ఇలా అడ్డంగా ఒక 1/2 ఇంచ్ పెట్టేసుకొని కట్ చేసుకుంటే మీకు ప్రాక్టీస్ అయ్యే వరకు మీకు ఈజీగా ఉంటుందండి. అంతే అండి. క్యాన్వాస్ అనేది మనకు స్టిఫ్గా ఉండడానికి. మళ్ళీ నేను ప్లెయిన్ బ్లౌజ్ పైన స్టిచ్ చేసుకుంటున్నా. మనకు ప్లెయిన్ బ్లౌజ్ స్టిచ్ చేసుకున్నా కూడా మనం ఇలాంటి డిజైన్ అనేది కుట్టుకుంటే మనకు నీట్ లుక్ అనేది వస్తుంది. మనకు బొటిక్ స్టైల్లో కనిపిస్తుందండి. చిన్నగా మనకి పెద్ద ఈ క్యాన్వాస్కి మనకు పెద్ద ఖర్చు ఏమి ఉండదండి. 50 రూపీస్కి మీటర్ ఏమో ఉంటుంది అంతే. ఇలా పెట్టేసుకొని కట్ చేసుకొని మనము ఎక్స్ట్రాకి తీసుకున్న క్యాన్వాస్ కూడా కట్ చేసేసుకోవాలండి. మనకి ఎంతవరకు అవసరమో అంతవరకే మనము ఇలా డిజైన్ అనేది మార్క్ చేసుకోవాలి. ఇలా మధ్యలో ఒక టక్స్ పెట్టుకుంటే మనం బ్లౌజ్కు టక్స్ పెట్టుకుంటే మనము ఆ టక్స్ కలిసేలా పెట్టుకుంటే మనకు నెక్ అనేది ఇలా మంచి లుక్ అనేది వస్తుందండి. వెడల్పుగా అయితే ఏమీ కాదండి. మనకు షోల్డర్ అనేది తక్కువ తీసుకున్నాం కాబట్టి మనకు ప్లెయిన్ బ్లౌజ్ పైన ఇలాంటి డిజైన్ అనేది చేసుకుంటే మనకు లుక్ అనేది కొంచెం హెవీగా కనిపిస్తుందండి. బాగుంటుంది కూడా. ఇలా అయితే కట్ చేసేసుకున్నాం కదా, ఇది పక్కన పెట్టేసుకొని మనము మార్కింగ్ చేసుకున్న ప్రకారం అయితే కట్ చేసుకోవాలండి. నెక్ పార్ట్ అయితే ఎప్పుడు కట్ చేయొద్దండి. లోతు కూడా కట్ చేయొద్దు. మనము నార్మల్గా మనం కట్ చేసుకున్నట్టు ఇలా కట్ చేసుకున్నాం కదా. కట్ చేసుకొని ఇప్పుడు మనము నడుము దగ్గర ఏ దానికైనా మనము బ్లౌజెస్కైనా ఫ్రాక్స్కైనా ఇలా నడుము దగ్గర ఒక 1/2 ఇంచు ఇలా 1/2 ఇంచ్ వరకు ఇలా క్రాస్లో పెట్టేసుకుంటే మనకు లుక్ అనేది బాగుంటుందండి. సైడ్కు ఫినిషింగ్ బాగుంటుంది. ఇలా మార్కింగ్ చేసేసుకొని కట్ చేసుకోవాలి. అంతే అండి. ఇప్పుడు మనకు ఫ్రంట్ బ్యాక్ అనేది లైనింగ్స్ కటింగ్ అనేది అయిపోయింది. ఇలా చిన్న టక్స్ ఇచ్చుకుంటే మనము క్యాన్వాస్కు టక్స్ అనేది ఇచ్చుకున్నాం కదా, మనకు ఈజీ అయిపోతుంది. ఈ టక్స్ ఇచ్చుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఇందులో నుంచి బ్యాక్ పార్ట్ అనేది తీసేసుకొని నెక్ పార్ట్ మనకి డబ్బా షేప్లో ఉన్న నెక్ పార్ట్ కట్ చేసేసుకోవాలి. తప్పకుండా వీడియో మాత్రం లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి. చాలా సింపుల్ మెథడ్లో నేను మీకు నేర్పించడానికి అయితే ట్రై చేస్తున్నాను. తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు మనము బ్యాక్ పార్ట్ స్టిచ్ చేసుకున్న తర్వాత మెయిన్ ఫ్యాబ్రిక్ అప్పుడు మనము ఓపెన్స్ అనేవి పెట్టుకొని అప్పుడు ఉక్స్ పట్టి కాజా పట్టి వేసుకోవాలి. ఇప్పుడు ఇలా డాట్స్ ఉన్నాయి కదా, ఈ డాట్స్ అనేవి మనము పెట్టేసుకుంటే మనకు బ్యాక్ పార్ట్ అనేది రెడీ అయిపోయింది.
5 నిమిషాల్లో అయితే మనము లంగా బ్లౌజ్ జాకెట్ అనేది కట్ చేసుకోవచ్చండి. ఇప్పుడు మనం ఇలా తీసుకున్న ఈ లోతు అనేది కట్ చేసేసుకోవాలి. ఒక 1/2 ఇంచులు ఇలా తీసుకోవాలండి. చిన్నపిల్లలు కాబట్టి ఎక్కువగా అని ఏముండదండి. ఇలా కొంచెంగా తీసేసుకొని కరువులా ఇలా కట్ చేసుకుంటే సరిపోతుంది. అంతే, నెక్ పార్ట్ అయితే కట్ చేసుకోవద్దు, ఫ్రంట్ పార్ట్ అనేది అయిపోయింది. ఇలా మనకు ఎక్స్ట్రా క్లాత్ ఎక్కువగా మిగిలినట్టయితే మనము ఇంకొక క్లాత్ పీస్ అనేది కూడా క్యాన్వాస్ కోసం అయితే మనము దీనికి అటాచ్ చేసుకోవడానికి ఇలా ఎక్స్ట్రా క్లాత్ మిగిలితే తీసుకోండి. లేకుంటే మీరు డైరెక్ట్ కూడా జాయింట్ చేసుకున్నా సరిపోతుంది. ఇలా అయితే ఇంకా కొంచెం స్టిఫ్గా కనిపిస్తుంది. మనకు పైన క్లాత్కి ఇలా వైట్గా కనిపిస్తుంది అనుకుంటే ఇలాంటి క్లాత్ ఒకటి దీనికి సరిపోయేలా కట్ చేసుకోండి. పీస్ ఎక్కువగా ఉంటే ఇలా కట్ చేసుకోండి. పిల్లలకైతే పీసెస్ అనేవి మిగులుతాయి కదా, అలా కట్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇలా రౌండ్ అనేది చంక రౌండ్ ఎంత ఉంది అనేది చూసుకోవాలండి. అప్పుడు మనకు చేతి లూజ్ అనేది సరిపోతుందా అనేది తెలుస్తుంది. ఇప్పుడు 6 ఇంచులు ఉంది, 5.5 6 ఇంచుల వరకు ఉందండి. ఇలా మనకు సరిపోతుందా చూసుకొని మనము కట్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడైతే మనకు క్లాత్ అనేది సరిపోయింది కాబట్టి నేను ఇలా ఫోల్డింగ్స్ మీద క్లాత్ అనేది వేసుకున్నాను. మనకి సైజుని బట్టి నేను బుట్ట హ్యాండ్స్ అయితే వేస్తున్నానండి. కానీ లైనింగ్ మాత్రం నేను కుచ్చులు అనేవి పెట్టట్లేదు, మెయిన్ ఫ్యాబ్రిక్ కుచ్చులు అనేవి వేస్తున్నాను. ఎప్పుడైతే మనము 7 ఇంచెస్కు లూజ్ అనేది తీసేసుకొని మనకు వచ్చిన లూజు మనకు 7 ఇంచులు ఇక్కడ పెట్టేసుకొని ఇలా అందాజగా ఇలా పెట్టేసుకొని హ్యాండ్ పొడవు వచ్చేసి 3.5 ఇంచులు హ్యాండ్ పొడవు తీసుకుంటున్నానండి. ఇలా బుట్ట హ్యాండ్కి మనకి 3.5 వస్తుంది. మనం కిందికి ఒక పట్టిలా పెట్టుకుంటాం కదా, అది 1/2 ఇంచు, 4 ఇంచులు మనకు సరిపోతుంది. ఇప్పుడు ఈ 3.5 ఇంచుల నుండి 2 ఇంచులు మైనస్ చేసుకుంటే మనకు 1.5 ఇంచు అనేది డౌన్ తీసుకోవాలండి. చంక డౌన్ 1.5 ఇంచు తీసుకోవాలి. ఇలా 3.5లో నుంచి 2 ఇంచులు పోతే 1.5 ఇంచు, ఈ 1.5 ఇంచు మనకు చంక డౌన్ అనేది తీసేసుకోవాలి. ఇలా మార్కింగ్ చేసుకొని కలుపుకుంటే సరిపోతుంది. మీరు లైనింగ్ కూడా కుచ్చులు పెట్టుకోవాలి అనుకుంటే మనము నేను మీకు బ్లౌజుకు ఎలా బ్లౌజ్ కట్ చేసుకునేటప్పుడు చూపిస్తానండి. ఇలా మనకు మెయిన్ లూజ్ ఎంత వచ్చిందో అక్కడికి ఒక మార్కింగ్ చేసేసుకోవాలి. ఇప్పుడు లోతు తీసుకోవడానికి ఇప్పుడు ఒక 1 ఇంచ్ ఇలా స్ట్రేట్గా పెట్టేసుకొని ఒక మార్కింగ్ చేసుకొని లోతు తీసుకోవడానికి ఇప్పుడు మనకు 5 ఇంచులు ఉంది కదా, ఇక్కడ 2.5 ఇంచులకు ఒక డాట్ పెట్టేసుకొని అక్కడ 1/2 ఇంచు లోతు అనేది తీసుకోవాలి. ఇక్కడ 2.5 ఇంచుల దగ్గర ఒక డాట్ పెట్టుకొని ఇలా ఒక అందాజగా 1/2 ఇంచుతో ఇలా లోతు తీసుకుంటే సరిపోతుందండి. ఇలా మనము మీకు గుర్తుండదు కాబట్టి ఇలా లోతు అనేది తీసుకొని పెట్టుకుంటే సరిపోతుంది. ఇప్పుడైతే మనము ఇలా ఫ్యాబ్రిక్ అనేది తీసేసుకున్నాం కదా, అంతే అండి. ఇలా లోతులు అనేవి తీసేసుకొని ఇప్పుడే మనం లోతు అనేది కట్ చేసుకోవద్దండి, మెయిన్ ఫ్యాబ్రిక్ నుంచే కట్ చేసుకోవాలి. స్టిచ్చింగ్ చేసుకునేటప్పుడు ఈ లోతు పాటు కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా టక్స్ అనేవి పెట్టుకోవాలండి ప్రతి బ్లౌజుకు. ఇలా టక్స్ అనేవి ఇచ్చుకోవాలి. ఇలా టక్స్ అనేవి ఇచ్చుకుంటే మనకు ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ ఉంది కదా, మెయిన్ ఫ్యాబ్రిక్ డబల్ ఫోల్డింగ్ మీద ఇలా కట్ చేసుకుంటే సరిపోతుంది. ఒకేసారి కట్ చేసుకుంటే డబల్ ఫోల్డింగ్ మీద ఫ్రంట్ బ్యాక్ అనేది వచ్చేస్తుంది. ఈ ప్లెయిన్ బ్లౌజెస్కి మనము ఇలా ఒకసారి కటింగ్ అనేది చేసుకుంటే సరిపోతుందండి. మనం స్టిచ్చింగ్ చేసుకునేటప్పుడు ఏదైనా హెచ్చు తగులు ఉంటే అందులో చూసుకోవచ్చు. ఇప్పుడు మనకు ఇది బుట్ట హ్యాండ్ కాబట్టి మనకు ఎడ్జెస్ ఇలా ఎక్కువగా ఉన్న సైడ్ క్లాత్ అనేది తీసుకోండి. ఇప్పుడు ఇక్కడ సైడు క్లాత్ అనేది ఓపెన్ క్లోజ్ ఉంది కాబట్టి దీన్ని ఇలా కత్తెరతో ఓపెన్ చేసేసుకోండి. మనకైతే ఎక్స్ట్రా క్లాత్ అనేది ఏం అవసరం లేదు. మిగిలిన క్లాత్ కూడా మనము డోరీ టసల్స్కి వాడుకుంటే ఇంకా బ్లౌజ్కి నీట్ ఫినిషింగ్ అనేది ఉంటుందండి. ఇలా మనము డబల్ ఫోల్డింగ్ మీద ఇలా క్లాత్ అనేది సమానంగా ఉన్నదేమో చూసుకోవాలండి. ఈ 4 ఫోల్డింగ్స్ కూడా నేను ఇప్పుడు కుచ్చుల హ్యాండ్స్ పెట్టుకుంటున్నాను కదా, ఈజీ మెథడ్లో మీరు ఇలా పెట్టేసుకుంటే సరిపోతుందండి. మీకు ఎలాంటి కొలతలు అవి ఇవి అని ఏం అవసరం లేదు. మీకు అందాజగా ఇలా కొన్ని కుచ్చులు కావాలా ఎక్కువ కుచ్చులు కావాలా అనే దాన్ని బట్టి మీరు ఇలా
లైనింగ్ క్లాత్ కట్ చేసుకుంటే లైనింగ్ సమానంగా పెట్టేసుకోవడమే. ఒకవేళ మీరు లైనింగ్ కుచ్చులు వద్దు అనుకుంటే ఇలా మనకు ఒక 4 ఇంచుల గ్యాప్తో మెయిన్ ఫ్యాబ్రిక్ పెట్టుకుంటే సరిపోతుంది. ఇలా ఈ స్ట్రేట్గా పెట్టుకున్న క్లాత్ మొత్తం కుచ్చులకేనండి. ఇలా పెట్టేసుకొని ఇలా కర్వ్ తిప్పుకుంటే మనకు ఈజీ కుచ్చుల హ్యాండ్ అనేది కటింగ్ అనేది వస్తుందండి. ఏదో పెద్దగా ఏమి ఉండదండి కుచ్చుల హ్యాండ్కు. చాలా ఈజీ మెథడ్లో మంచి పఫ్ హ్యాండ్, చిన్న హ్యాండ్స్ అయినా పెద్ద హ్యాండ్స్ అయినా ఈజీ మెథడ్లో మనం కట్ చేసుకోవచ్చండి. ఇలా కొంచెం ఎక్కువగానే క్లాత్ కట్ చేసుకుంటే మనము కుచ్చులు స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత మనకు ఎక్స్ట్రా క్లాత్ ఉంటే కట్ చేసుకుంటే సరిపోతుంది. అంతే అండి. ఇప్పుడైతే ఇలా మనం ఎక్కడి వరకు అయితే మార్కింగ్ చేసుకున్నామో అక్కడి వరకు చిన్న టక్స్ అనేవి ఇచ్చుకోవాలండి. ఎందుకంటే మనకు స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఒకవేళ ఈ చాక్ పీస్ మరకపోయినా కూడా మనకు ఇలా టక్స్ ఇచ్చుకుంటే ఎక్కడి వరకు కుచ్చులు పెట్టుకోవాలి అనేది పర్ఫెక్ట్గా అర్థమైపోతుంది. అంతే అండి. ఇప్పుడైతే నేను మీకు ఇలా చూపిస్తాను. డౌట్ ఉన్న వారికి ఇలా ఇప్పుడు టక్స్ పెట్టాం కదా, ఇప్పుడు చిన్న చిన్నగా కుచ్చులు వన్ సైడ్ పెట్టుకోవాలండి. కింది సైడ్ ఆపోజిట్లో పెట్టుకుంటే కుచ్చు అనేది నీట్గా రెడీ అయిపోతుందండి. అంతే అండి. మీకైతే ఈజీ పద్ధతిలో నేను లంగా బ్లౌజ్ జాకెట్ అనేది ఎక్స్ప్లెయిన్ చేశానని అనుకుంటున్నాను. తప్పకుండా వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.